బీబీనగర్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాసిరెడ్డి నారాయణ రెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. భూభారతి చట్టంపై బీబీనగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ధరణితో మోసం చేసిందన్నారు. భూభారతితో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరణిపై పోరాటం చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపి కొత్త చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అదేవిధంగా అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఉన్నారు. మాజీ జెడ్పీటీసీలు కానీ, మరి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ, అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓ కానీ, విలేజ్ సెక్రటరీస్ కానీ, పంచాయత్ ఆఫీసర్స్ కానీ, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఒకటి చెప్పాలంటే చరిత్ర పునరావృతం అవుతుంది. చరిత్ర పునరావృతం అవుతుందని ఎందుకంటున్నాం అంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు రెవెన్యూ సదస్సు పెట్టి ప్రతి మండలంలో, గ్రామాలలో కూడా వచ్చేది కదా, గ్రామాలలో కూడా వచ్చి ఆ రెవెన్యూ ఇబ్బందులు, సమస్యలు ఏమున్నాయో రైతులతోటి మాట్లాడి రెవెన్యూ అధికారులే స్వయంగా ఊర్లలోకి వచ్చి 3 నెలలకు ఒకసారి వచ్చి ఆ రెవెన్యూ తప్పిదానాలు ఏమన్నా ఉంటే, పొరపాట్లు ఉంటే అవన్నీ సరిదిద్దే కార్యక్రమం నాడు జరిగింది. 2004 నుంచి 2014 వరకు ఆ విధంగా జరిగితే కాంగ్రెస్ హయాంలో తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రెవెన్యూ సదస్సు అనేదే లేదు. రైతులను మర్చిపోయారు. రెవెన్యూ సదస్సు లేదు. భూముల సమస్యలను మొత్తం గాలికి వదిలేసినారు. సాదా బైనామాలను పట్టించుకోలే. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. దానికి తోడు 2020లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు. దాని పేరే ధరణి చట్టం. ఇక అది తెచ్చినాక ఇక మొత్తం ఎక్కడిదక్కడే ఆగిపోయింది. అంతకుముందు అనేమన్నా కదలికుండానేమో కానీ అది 2020లో ధరణి చట్టం వచ్చినాక ప్రతి సమస్య ఇక దాన్ని అడిగేటోడు లేడు, చేసేటోడు లేడు, వినటోడు లేడు అన్నట్టు అయిపోయింది. అధికారులు, రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే అంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫ్ విఆర్ఓ ఉండేది, గ్రామ స్థాయిలో ఉండేది. గ్రామ స్థాయిలో కూడా వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా సరిదిద్దేది. ఎంఆర్ఓ ఉంటాడు, డిటి తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటారు. ఈ వ్యవస్థలన్నిటికీ కూడా ఎవరికి అధికారమే లేకుండా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయితే మొత్తం తీసేసారు. ఇక ఊర్లలో పని లేదనుకుర్రో ఏందో ఆ రెవెన్యూ ఆఫీసర్ మొత్తమే తీసి పడేసారు. ఎంఆర్ఓలకు అధికారం లేదు, కలెక్టర్ జేసీకి లేదు. ఒక కలెక్టర్ దగ్గర పెడితే కలెక్టర్ కూడా ఆ తంబు పెట్టాలంటే ఆయనకు అనేక అడ్డంకులు, కలెక్టర్లు కూడా చేయలేని పరిస్థితి. అది ఒక సీసీఎల్ఏకే పోయేది. రాష్ట్ర స్థాయి అధికారి ఇన్ని గ్రామాలు, దాదాపు 12,500 గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు అక్కడ ఉసూరు ఎడికెళ్ళి చేస్తాడు. ఈరోజు పేదోడు ఇబ్బంది పడ్డాడు, అసైన్ ల్యాండ్స్ మీద ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా మరి ధరణి చట్టం ఎందుకు తెచ్చిండ్రో అర్థం కాలే. ఈ చట్టం తీసుకొచ్చి ఎక్కడిదక్కడ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సంబంధించిన భూములను, అంటే ఇది ఎట్లుందంటే అది ఆ సైట్ ఓపెన్ కావాలంటే దానికి సంబంధించిన ఆ సీసీఎల్ఏ కానీ కలెక్టర్ కూడా తక్కువ విస్తృత అధికారం లేకుండా సీసీఎల్ఏకే పోవాలి. అంటే పైన నాటి ప్రభుత్వ పెద్దలు చెప్తేనే ఆ సైట్ ఓపెన్ అయ్యేది. వాళ్ళకి సంబంధించిన భూములు ఏమన్నా ఉంటే అవి సెటిల్ చేసుకునేది పక్కకు జరిగిపోయింది. అంటే భూమిని దోపిడీ చేయడానికి ఆ ధరణి తెచ్చిన తప్పితే హైదరాబాదు చుట్టుముట్టున్న విలువైన భూములను కాజేయడానికి ఆ ధరణి చట్టం తెచ్చిన తప్పితే ఇంకొక కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే వాళ్ళకే పనికి వచ్చింది తప్పితే పేద రైతుకు పనిచేయలే. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. చెప్పులు అరిగేలాగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగిరు కానీ వాళ్ళ పనులు కాలే. మీకు తెలుసు, ఇక్కడ మన ఇబ్రాహీంపేట దగ్గర ఒక మండల ఆఫీసులో, అబ్దుల్లాపేర్ మండల ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో ఒక రైతు పోయి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయింది. అధికారి మీద కూడా పెట్రోల్ పోసి కాల్చి మరి ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి. అంటే ఒక రైతుకు అట్లాంటి ఇబ్బంది వచ్చింది, అట్లాంటి బాధ వచ్చిందంటే ఒట్టిగా కాదు. ఏళ్ల తరబడి తిరిగి తన భూమి తనకు కాకుండా పోతే ఏ రైతు ఊరుకోడు. రైతుకు భూమికి ఉన్న అనుబంధం అట్లాంటిది. సో రైతులు అట్లాంటి పరిస్థితులు, అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం.
చాలా మంది సూసైడ్లు కూడా చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నదమ్ముల మధ్యలో ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు అధికారులు చాలా బాగా చెప్పినారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి రూల్ పొజిషన్ తెలుసు, అంటే ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. సాదా బైనామాలు కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సాదా బైనామాలు పెండింగ్ ఉన్నాయి. సాదా బైనామాలను పట్టించుకోలే, 12 ఏళ్ళు పట్టించుకోలే. 2020 సాదా బైనామాల మీద ఒక్క నెల గడివిస్తే ఒక్క నెలలో 10 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 10 లక్షల మంది బాధపడుతున్నారు అని అర్థం. 10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే దాన్ని మరి పరిష్కరించాలంటే వాడు కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే మీకు విధి విధానాలు లేవు కాబట్టి ఇది చెల్లదు, మీ ధరణి చట్టమే పనికిమాల చట్టం, విధి విధానాలు లేని చట్టం ద్వారా మీరు ఎట్లా చేస్తారు ఈ సాదా బైనామాలు అని చెప్పి మరి అట్లాంటి పరిస్థితి ఉండే ఆ సాదా బైనామాలను మళ్ళా కోర్టు ద్వారా అయిపోయిన పరిస్థితి. ఈరోజు మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా అనేక సందర్భాల్లో ధర్నా చేసినాం. మరి గాంధీ భవన్లా అక్కడ మెట్ల మీద కూర్చొని ధర్నా చేసినాం, రోడ్లు ఎక్కినాం, భువనగిరిలో ధర్నాలు చేసినాం. కాంగ్రెస్ నాటి ప్రతిపక్ష నాయకులుగా ఎక్కడికక్కడ ధర్నాలు చేసినాం, ఎక్కడికక్కడ మరి ప్రతిఘటించినాం. అయినా వాళ్ళు కనికరించలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పినరు ఈ ధరణి చట్టం బంగాళాఖాతంలో వేస్తాం, మేము ప్రభుత్వానికి వస్తూనే రైతులకు మేలు చేస్తామని చెప్పి నాడు చెప్పినరు. ప్రభుత్వానికి వస్తూనే ఈ భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి మరి 4 జనవరి మొన్న 2025 నాడు దీన్ని చట్టంగా చేసి అసెంబ్లీలో చేసిండ్రు. అందులో నేను కూడా పాల్పంచుకున్నానని చెప్పడానికి నిజంగా గర్విస్తున్నా. మీరు మాకు గెలిపించుకున్న మమ్మల్ని అనేక చట్టాలలో మేము కూడా మా పాత్ర మేము పోషిస్తున్నాం. ఈ యొక్క గొప్ప చట్టంలో మేము కూడా పాల్పంచుకొని ఈ చట్టం పాస్ కావడానికి దోహదపడ్డామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మరి అట్లాంటి ధరణి చట్టం 4 జనవరి నాడు వస్తే మొన్న అంబేద్కర్ జయంతి 14వ తారీఖు నాడు ఆ రోజు దీన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మొదలు పెట్టాలనే కార్యక్రమం, శ్రీకారం చుట్టే కార్యక్రమం అక్కడ శిల్ప కళావేదికలో రెవెన్యూ అధికారులను అందరినీ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి నాడు ఆ మహనీయుడి మరి జయంతి సందర్భంగా ఈ యొక్క భూభారతి చట్టాన్ని ఆవిష్కరించుకున్నాం. మరి ఎందుకంటే రైతులతోటో ఇంకెక్కడో మీటింగ్ పెట్టలే, అధికారులతోటే. ఎందుకు పెట్టిరంటే ఇది చెయ్యాల్సింది అధికారులు. అది ఎంత పెద్ద చట్టమైనా అధికారులు దానికి సహకరిస్తేనే అవుతుంది. అధికారులు కూడా